నేడు ఏసీబీ విచారణకు ఆ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బల ప్రసిద్ధమైన బీఆర్ఎస్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒకసారి నిన్న మిత్రుడు ఒకరు అన్నారు ఎవరో, సో ఒకసారి అది చూద్దాము. నాకు కూడా క్లారిటీ లేదు. ఆయన ఫాదర్స్ డే విశేష పెట్టలేదు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఒకసారి చూద్దాము. నాకు కూడా క్లారిటీ లేదు, ఇంకోటి చూడలే వాస్తవంగా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి. ఈ డబ్బాలు కొట్టుకోవడానికి మాత్రం ఏదని ఉంటుంది అంతే. ట్విట్టర్ పిట్ట ఏం చేయాలో చూస్తూ ఉంటాడు. అర్థమైంది కదా. ఇక June 14th, ఇవాళ డేట్ ఎంత, 16th. సో ఇక్కడ కేటీఆర్కి తన తండ్రి పైన ఏ విధంగా ప్రేమ ఉందో ఒకసారి ఇటు కవిత చూద్దాము, ఇటు కేటీఆర్ చూద్దాము. సో ఇప్పుడు June 14th సంబంధించినటువంటి పోస్ట్ ఇది. సో దీనిలో June 2nd పోస్ట్ అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఇందులో ఎక్కడ కూడా చూడండి, ఒక్కసారి లాస్ట్ చూడండి, ఎక్కడ కూడా ఫాదర్స్ డే, తన ఫాదరే కదా, మరి ఏదో చెప్పాలి కదా. లేదు, మరి ఇంట్లో అయితే కనబడతలేదు. మరి ఇంకేమైనా ఉందా, రీప్లేస్లో ఉందా, అది కూడా కనబడతలేదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి గమనిస్తే కనుక చాలా విషయాలు కూడా తెలుస్తాయి. తన తండ్రి పైన ప్రేమ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూస్తే మనకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో ఇక్కడ లేదు, 14 వరకు చూసినాం, ఇవన్నీ కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ కవిత చూద్దాం, అట్లే కవిత చూద్దాం. కవిత కల్వకుంట్ల. సో ఈమె ఏమైనా విశేషం పెట్టిందా ఒకసారి చూద్దాం. సో ఈమె మళ్ళీ ఏమైనా పెట్టిందా, అయ్యో, హ్యాపీ ఫాదర్స్ డే టు ద మ్యాన్ హూజ్ లైఫ్ ఈజ్ బ్లెస్సింగ్ అండ్ జర్నీ అండ్ ఇన్స్పిరేషన్ అంటూ చూస్తాను. కవితనేమో తన తండ్రి పైనటువంటి ప్రేమ అవుతుందో ఆల్రెడీ మనం చెప్పింది, మా డాడీ చుట్టూ దయ్యాలని నేను ఏం చేయలేకపోతానని చెప్పేసింది. సో తన యొక్క ప్రేమను ఈరోజు ట్విట్టర్ వేదికగా ప్రదర్శించింది. మరి కేటీఆర్ అంటే తండ్రి పైన, అంటే ఆయనకు అధికారం, కేటీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడికి అధికారం అనేటువంటి ఒక సోయి తప్ప, ఆయనకు మానవ సంబంధాలలో సొంత చెల్లిపైన కుట్రలు చేశారు. సొంత చెల్లి ఫోన్లనే ట్యాప్ చేసినటువంటి దొంగ కేటీఆర్. సొంత చెల్లి ఫోన్లనే, సొంత బావ ఫోన్లనే ట్యాప్ చేసినటువంటి దొంగ కేటీఆర్. సో ఆయనకు తండ్రి పైన ప్రేమ విధంగా ఉంటుంది. సో తొడబుట్టిన చెల్లెపైనే ప్రేమ లేదు, కట్టుకున్న పాపం సొంత బావ పైన ప్రేమ లేదు, ఇక తండ్రి పైన ప్రేమ విధంగా ఉంటుంది, ఉండదు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. సో కేటీఆర్ ఏ విధంగా సొంత తండ్రి పైన ఏ విధంగా కుట్ర చేస్తున్నాడో ఒకసారి గమనించండి. ఖచ్చితంగా ఇది ఆయనకు అధికారమే పరమావధి తప్ప సొంత చెల్లి, సొంత బావ, సొంత తండ్రి, సొంత తల్లి వీరు మరి ఏం చెప్తారో అర్థం కాదు. మరి రాబోయే రోజుల్లో అధికారం కోసం ఇంకేదైనా దేనికైనా తెగబడతాడా అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. ఈయన పైన చాలా బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సెంటిమెంటు, ప్రజలకు సెంటిమెంట్ అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. సెంటిమెంట్ ద్వారానే కొన్ని ఎన్నికలు వన్ సైడ్గా గెలుస్తూ ఉంటారు. మరి దాన్ని ఏమైనా తీసుకొస్తాడా ఈయన ఏమన్నా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. అందుకంటే కేటీఆర్కు ఎప్పుడు పదవీ కాంక్ష తప్ప, ఆయనకు 2 కాంక్షలు ఉంటాయి. ఒకటి పదవి కాంక్ష, ఇంకోటి ఏదో కాంక్ష ఉంటాట, నాకు కూడా తెలియదు అది కరెక్ట్గా. పదవీ కాంక్ష తప్ప వేరే ఏది కనబడతలేదు ఇక్కడ. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. నిజంగా సమాజం మీద ప్రేమ, ప్రజల మీద ప్రేమ ఉంటే సొంత కుటుంబం మీద కూడా ప్రేమ ఉంటుంది. మరి అలాంటప్పుడు సొంత చెల్లి ఇంత పెద్ద ఆరోపణలు చేస్తూ ఉంటే మరి ఆమె దగ్గర పోయి మాట్లాడదాము, ఆమె దగ్గర పోయి కనీసం ఆమె బాధని తెలుసుకుందాము, ఆమె పడుతున్నటువంటి ఇబ్బందిని తెలుసుకుందాము అని అనుకుంటారు కదా. సొంత అన్నకి ఎందుకుంటాయి, సొంత చెల్లిని కలవడానికి ఏమన్నా మీనమేష లెక్క పెట్టాలా, పోయి కలవాలి, తప్పేమున్నది. ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో సొంత చెల్లి కాలు మొక్కుతారు అన్న, సొంత బావ కాలు మొక్కుతారు అన్న, తప్పేమి కాదు, అదొక కల్చర్ మనది. తగ్గుతారు, చెల్లె యొక్క లైఫ్ బాగుండాలని చెప్పేసి తగ్గుతారు. కానీ కేటీఆర్ ఏమన్నా కిరీటాలను ఏమన్నా పోయి కలిసి మరి బాధని తెలుసుకుంటే అయిపోతుంది కదా. తెలుసుకోడు. సొంత తండ్రికే విలువనడు, సొంత చెల్లెకి ఇట్లా విలుస్తాడు. ఫాదర్స్ డే రోజు ఇవ్వాలి కదా, ఇవ్వడు. అట్లా ఉంటే వీళ్ళ యొక్క పరిస్థితి అంటే ఏ విధంగా ఉందో చూడండి ఒక్కసారి, చాలా క్లారిటీగా మీకు అర్థం కావాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్